आज हमारे आसिफ नगर डिवीजन से ये रैली निकल रही है। जय भीम, जय तेलंगाना। आज हमारे पद्माराव साहब यहाँ से सिकंदराबाद से एमपी कैंडिडेट से ठहरे थे और 100% जीतने के बहुत चांसेस है उनको आज, इसलिए केटीआर साहब का रैली है मल्लापल्ली से। तो हम सब लोग आज कम से कम भी 20-25 बस्ती मिलके हम लोग वहाँ पे उनके स्वागतम को जा रहे हैं हम लोग। बहुत बहुत धन्यवाद। जय केटीआर, जय केसीआर, जय तेलंगाना, जय भीम। ముఖ్యమైన మన సింగ్ గారు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మన సెక్రటరీ బాలచందర్ గారు, మన మోహన్ గారు, నవీన్ గారు, వెంకటేష్ గారు, భిక్షపతి గౌడ్ గారు, బాలమ్మ గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు. అధిక సంఖ్యలో వెళ్తున్నాము. మన బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి మన పజ్జన్న గారు పద్మారావు గౌడ్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఆయన అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన అధిక సంఖ్యలో కార్యక్రమాలు పాల్గొనుచున్నారు. ఆయన నాంపల్లి నియోజకవర్గం నుంచి ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి మన ధరంభాయ్ ఆధ్వర్యంలో ఈ రోజున మేము మన నోబెల్ టాకీస్ చౌరస్తా దగ్గర నిర్వహించుకుంటున్న రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ కోసము మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన కేటీఆర్ గారు వస్తున్నారు. మరియు సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ మన పజ్జన్న గారు, ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారు, మహమూద్ అలీ గారు, ఇలా ఆనందన్న గారు, ఇలా ఎందరో పెద్దలు మన అక్కడ కార్నర్ మీటింగ్ జరుపుకోవడానికి వస్తున్నారు. కావున మేము ఈ ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ ఆధ్వర్యంలో ఒక 1000 మంది కార్యకర్తలతో మేము స్వచ్ఛందంగా బయలుదేరుతున్నాము. మా పజ్జన్న ఒక గల్లీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉన్నత స్థాయి పదవులు అనుభవించి ఈ రోజు ఎంపీకి మనకు పజ్జన్న కొట్లాడుతున్నాడు. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు ఎప్పుడైతే జై తెలంగాణ ఈరోజు ఆసిఫ్ నగర్ డివిజన్ లో నాంపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ గారి రోడ్ షో జరగడం జరుగుతుంది. ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ వివిధ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీగా జన సమీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై వ్యతిరేకత ఎంతగానో ఉందో ఈ జనాలను చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది. వాడవాడలా బస్తీలా ఏదైతే 6 గ్యారెంటీలని ప్రచారం చేసిరో ఇంచుమించి 2 నుంచి 3% కూడా ఎవరికి అమలు చేయలేరు. అదే వ్యతిరేకతతో పబ్లిక్ వచ్చేసి పజ్జన్న గారిని ఓటేసి గెలిపియాలని అందరికీ కోరుతున్నాం. అదేవిధంగా జన సమీకరణ చూసిన తర్వాత కిషన్ రెడ్డి గారు అయితే ఫీల్డ్లోకి వెళ్ళి అవుట్ అయిపోయారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు మా ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ గారి ఆధ్వర్యంలో నోబెల్ టాకీస్ కాడ మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మేము 1000 మంది పబ్లిక్ తోటి ర్యాలీ వస్తున్నాము. మా పజ్జన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్న కారు గుర్తుకి ఓటేయాలి. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, ఓటుకు నోటు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు నాంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం మొదలైంది. మరి కాసేపట్లో గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు నాంపల్లి నియోజకవర్గంలోని నోబెల్ టాకీస్ ఒక రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాబట్టి మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పద్మారావు గారికి మద్దతుగా ఈరోజు ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మా యొక్క కార్యకర్తలు బయలుదేరుతున్నారు. 100కు 100% మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే 1.8%